ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. దశమహావిద్యలలో అతి ప్రధానమైన విద్య భువనేశ్వరి విద్య. భువనేశ్వరి విద్య అంటే భువనాలకు అధిపతి అమ్మవారు. సృష్టిని సృష్టిస్తున్న సమయంలో ఆదిపరాశక్తి ఎవరికి ఏ ఏ లోకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో పాతాళం నుంచి గోలోకం ద్వారా సృష్టించడం జరిగింది. 14 భువనాలని అమ్మవారు భువనేశ్వరి రూపంలో సృష్టించడం జరుగుతుంది. కాబట్టి భువనేశ్వరి విద్య అంటే భువనాలకు అధిపతి అమ్మవారు. ఎవరి లోకాల్లో వాళ్ళకి సృష్టించి ఇవ్వడం జరిగింది. ఆ లోకానికి పాలించడం అనేది జరుగుతుంది. భువనేశ్వరికి తోడుగా ఆ పరమేశ్వరుడు త్రయంబకేశ్వరునిగా అమ్మవారి పక్కన నిల్చుండడం జరుగుతుంది. భువనేశ్వరిని ఎవరైతే ఉపాసిస్తారో, భువనేశ్వరి సాత్విక మహావిద్య, భువనేశ్వరిని ఎవరైతే ఉపాసిస్తారో వారి సామ్రాజ్యాలని ఏలడం జరుగుతుంది. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది చాలా వరకు ఈ మధ్య ట్రెండ్ అయిన బాబాలందరూ భువనేశ్వరి మహావిద్యను సాధించిన వాళ్ళే, భువనేశ్వరిని ఉపాసించిన వాళ్ళే. భువనేశ్వరి విద్య ఎవరైతే ఉపాసిస్తారో వారికంటూ సొంత సామ్రాజ్యం ఏర్పడటం, వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ, ఓన్ కింగ్డమ్ ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా పాపులర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఒక సామ్రాజ్యానికి కావలసినటువంటి ధనం, శక్తి, ప్రజలు, జనాకర్షణ, ధనాకర్షణ పూర్తిగా భువనేశ్వరి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టెలికాం రంగంలో ముందుకెళ్ళాలి అనుకుంటారో, టెలివిజన్స్లో పాపులర్ అవ్వాలి అనుకుంటారో వాళ్ళు యాక్టర్స్ కావచ్చు, టెలివిజన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైతే ప్రజల్లో పాపులర్ అవ్వాలి, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు భువనేశ్వరి మహావిద్యను సాధించడం ద్వారా వారి వారి రంగాల్లో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. భువనేశ్వరి త్రయంబకేశ్వరుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వారికి మరణం కూడా దూరంగా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, చివరి క్షణాల్లో చనిపోతున్నారు అనుకున్న వాళ్ళు ఆ త్రయంబకేశ్వరుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. స్వామి స్వయంగా ఆయుష్కారకుడు, ఆయుష్ని పెంచుతాడు కూడా. ఈ విధంగా భువనేశ్వరిని త్రయంబకేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా ఆయుష్తో పాటు సామ్రాజ్యాధిపత్యం, జనాకర్షణ, ధనాకర్షణ అనేది ప్రజలు పొందొచ్చు. దశమహావిద్యల్లోకెల్లా అత్యంత సౌమ్యమైన అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే విద్యే భువనేశ్వరి విద్య. స్వస్తి.